సరే, ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్దాం. ప్రాచీన కాలపు నిగూఢమైన రహస్యాల గురించిన ఈ ఆసక్తికరమైన విశ్లేషణకు స్వాగతం. చరిత్ర పుస్తకాల్లో ఎక్కడా మనకు డైరెక్ట్గా కనిపించని, కాని తెర వెనుక నుంచి పెద్ద పెద్ద సామ్రాజ్యాలనే శాసించిన ఒక భయంకరమైన విద్య గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అదే కర్ణపిశాచి విద్య. మరణం తర్వాత ఏం జరుగుతుంది, శ్మశానాల్లో జరిగే క్రతువులు ఏంటి, ఇలాంటి విషయాల పట్ల మనకున్న న్యాచురల్ క్యూరియాసిటీనే ఇలాంటి అత్యంత ప్రమాదకరమైన విద్యలు పుట్టుకురావడానికి కారణమైంది. ఒకసారి ఈ పాయింట్ ఆలోచించండి. ఇది నిజంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్రాచీన రాజరిక వ్యవస్థల దగ్గర శత్రువులను ఎదుర్కోవడానికి లక్షల మంది సైన్యం, రకరకాల ఆయుధాలుండేవి కదా. మరి అలాంటప్పుడు వినడానికే భయం పుట్టించే ఇలాంటి పైశాచిక విద్యల మీద అప్పటి రాజులు ఎందుకు రహస్యంగా ఆధారపడేవారు? కంటికి కనిపించని ఒక అదృశ్య రక్షణ వలయాన్ని నిర్మించుకోవడానికి వాళ్ళు ఈ డార్క్ ఆర్ట్స్ని ఒక అడ్వాన్స్డ్ వెపన్లాగా ఎలా వాడుకున్నారో మనం ఇప్పుడు చూడబోతున్నాం. ముందుగా మొదటి విభాగం, ఈ చీకటి విద్యల పట్ల ఆకర్షణ. అసలు ఈ కర్ణపిశాచి విద్య అంటే ఏంటో చాలా క్లియర్గా తెలుసుకుందాం. ఇది ప్రాచీన మంత్రశాస్త్రంలోనే పూర్తిగా నిషేధించబడిన ఒక రహస్య విద్య. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అతిపెద్ద ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ విద్య భవిష్యత్తును ఎప్పుడూ చెప్పదు. అవును, ఫ్యూచర్తో దీనికే సంబంధం లేదు. ఇది కేవలం గడిచిపోయిన కాలాన్ని, అంటే వ్యక్తులు తమ గతంలో దాచుకున్న అత్యంత కాన్ఫిడెన్షియల్ సీక్రెట్స్ని మాత్రమే బయటికి లాగుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఇదొక భయంకరమైన గూఢచారి లాంటిదన్నమాట. మరి గురువులు వద్దని హెచ్చరిస్తున్నా సరే జనాలు దీనివైపు ఎందుకు వెళ్తారు? మనం చిన్నప్పుడు కథల్లో, పాత సినిమాల్లో చూసిన మ్యాజిక్ పవర్స్ నిజ జీవితంలో కూడా సాధించాలనే ఒక అమాయకమైన ఆశే దీనికి మెయిన్ రీజన్. సొసైటీకి దూరంగా ఉండేవాళ్ళు, లేదా ఎటువంటి కష్టం లేకుండా రాత్రికి రాత్రే సూపర్ పవర్స్ వచ్చేయాలని షార్ట్కట్స్ వెతికేవాళ్ళు ఈ అంధకారంలోకి అడుగు పెడుతుంటారు. ఇక రెండవ విభాగం, ప్రాచీన రాజులు మరియు అదృశ్య రక్షణ. ఈ పర్టిక్యులర్ డీటెయిల్ మనకొక కొత్త విషయాన్ని చెప్తుంది. ఆ కాలంలో రాజ్యాలకు, ఈ సాధకులకు మధ్య ఒక సైలెంట్ అగ్రిమెంట్ లాంటిదుండేది. సాధకులు రాజ్యానికి ఇంటెలిజెన్స్ ఏజెంట్లుగా పనిచేసేవారు. శత్రువుల కదలికల ముందే పసిగట్టాలన్నా, అంతర్గతంగా ఎవరైనా కుట్రలు పన్నుతున్నారని తెలుసుకోవాలన్నా ఈ కర్ణ విద్యా సాధకులే రాజులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది ప్రాచీన కాలపు కౌంటర్ ఎస్పియోనాజ్ నెట్వర్క్ అన్నమాట. అంటే ఈ సాధకులు ప్రాచీన రాజరిక వ్యవస్థలకు ఒక హ్యూమన్ సర్వేలెన్స్ టూల్స్గా, నిఘా పరికరాలుగా సేవలు అందించారన్నమాట. అయితే ఈ సర్వీస్ వెనుక ఒక భయంకరమైన వాస్తవముంది. ఇదేదో సరదాకి చేసే మ్యాజిక్ ట్రిక్ కాదు. రాజ్యరక్షణ కోసం ఆ సాధకులు తమ సొంత జీవితాన్ని, కుటుంబ బంధాలను పూర్తిగా త్యాగం చేయాల్సొచ్చేది. ఇది వాళ్లు ఆ పనికోసం చెల్లించుకున్న భారీ మూల్యం. మూడవ విభాగం, మానవ మెదడును హ్యాక్ చేయడం. ఈ విద్య పనితీరు వింటే మన మైండ్ బ్లాక్ అవ్వటం గ్యారంటీ. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా ఒక వ్యక్తి 1 సంవత్సరం క్రితం ఫలానా రోజు రాత్రి భోజనంలో ఎగ్జాక్ట్గా ఏం తిన్నాడు అనే అంత సూక్ష్మమైన డేటాని కూడా ఇది ఇట్టే లాగేస్తోంది. ఇది అచ్చంగా ఒక మనిషి మైండ్ని హ్యాక్ చేయడమే కదా. మనకు మాత్రమే తెలిసిన మన పర్సనల్ విషయాలను ఒక అపరిచిత వ్యక్తి యాక్యురేట్గా చెప్తుంటే ఏమవుతుంది? ఆ వ్యక్తి దేవుడేమో, ఆయనకన్నీ తెలిసిపోతున్నాయనే ఒక భ్రమ క్రియేట్ అవుతుంది. దానివల్ల మానసిక రక్షణ వలయం మొత్తం కొలాప్స్ అవుతుంది. ఈ మైండ్ హ్యాకింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతోందో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్ స్టెప్లో టార్గెట్ చేసిన వ్యక్తికి మాత్రమే తెలిసిన, ఇంకెవరికీ చెప్పని ఒక డీప్ సీక్రెట్ని సాధకుడు బయట పెడతాడు. సెకండ్ స్టెప్లో ఆ టార్గెట్ వ్యక్తి టోటల్గా సైకలాజికల్ ట్రాప్లో పడిపోయి సాధకుడిని సర్వాంతర్యామి అయిన దేవుడుగా నమ్మేస్తాడు. ఇక లాస్ట్ స్టెప్, ఆ వ్యక్తి తన స్వయం ప్రతిపత్తిని, అంటే ఎబిలిటీ టు థింక్ని పూర్తిగా కోల్పోయి ఆ సాధకుడికి ఒక బానిసగా మారిపోతాడు. సో ఇక్కడ అసలైన డేంజర్ ఏంటంటే, కేవలం పాత డేటాని ఒక వెపన్లాగా వాడి ఎదుటి వ్యక్తి తాలూకు స్వేచ్ఛా ఆలోచనలను కంప్లీట్గా నాశనం చేయటం. ఆ తర్వాత ఆ సాధకుడు ఏది చెబితే అదే కరెక్ట్ అనుకునేంతలా మానసిక బానిసత్వం వచ్చేస్తుంది. ఒక మనిషి ఐడెంటిటీని, ఫ్రీవిల్ని ఇలా దెబ్బతీయటం కంటే భయంకరమైనది ఇంకేముంటుంది? నాలుగవ విభాగం, ఈ విద్యకు చెల్లించాల్సిన అంతిమ మూల్యం. మా తాత ముత్తాతలు ఈ చీకటి విద్యలు చేసి గొప్పగా సంపాదించారు, ఆ డబ్బుతో నేనిప్పుడు లగ్జరీగా బతుకుతున్నాను అని చెప్పుకునేవారు చరిత్రలో మనకెక్కడా కనిపించరు. ఈ ఒక్క పవర్ఫుల్ స్టేట్మెంట్ చాలు ఈ విద్య యొక్క పర్యవసానాలు ఎంత సీరియస్గా ఉంటాయో అర్థం చేసుకోవడానికి. ఎందుకంటే ఇది కుటుంబ పరంపరగా వస్తున్న వెల్త్ని, వంశాన్ని కూడా దెబ్బతీస్తుంది.
జనరేషనల్ వెల్త్ అనే కాన్సెప్ట్ని ఇది పూర్తిగా నాశనం చేసేస్తుంది. ఎందుకంటే ఈ మార్గంలోకి వెళ్లాలంటే రూల్స్ చాలా బ్రూటల్గా ఉంటాయి. ఫ్యామిలీ అటాచ్మెంట్ని వదిలేయడం అనేది ఇక్కడ ఒక ఆప్షన్ కాదు, అది మ్యాండేటరీ. సమాజానికి దూరంగా ఒక కఠినమైన ఏకాంతంలో బతకాలి. అలాగే ఎలాంటి శారీరక కోరికలకు లేదా స్త్రీ వ్యామోహానికి కంప్లీట్గా దూరంగా ఉండాలి. ఒకవేళ ఏ చిన్న తప్పు జరిగినా సరే సాధకుడులో ఉన్న ఆ పవర్ ఎప్పుడెప్పుడు వీడిని నాశనం చేసి బయటపడదామా అని వెయిట్ చేస్తూ ఉంటుంది. 12 ఈ నెంబర్ ఈ ప్రాక్టీస్లో చాలా క్రూషియల్. ఎంత కఠినంగా నియమాలు పాటించినా సరే ఈ కృత్రిమ శక్తి ద్వారా ఒక వ్యక్తికి కేవలం 12 సంవత్సరాలు మాత్రమే పవర్ అండ్ లగ్జరీ దొరుకుతాయి. ఆ 12 ఏళ్ల గడువు ముగిసిన తర్వాత పతనం ఖాయం. ఆ పవర్ దానంతట అదే రివర్స్ అవుతుంది. సో ఇక్కడ మనం గ్రహించాల్సిన ఫైనల్ పాయింట్ ఏంటంటే, ఈ డార్క్ పాత్లోకి వెళ్లడం అంటే ఫ్యామిలీని, పర్సనల్ లైఫ్ని కంప్లీట్గా అస్థిరం చేసుకోవడమే. అల్టిమేట్గా ఆ సాధకుడు తన ఉనికిని కోల్పోయి పూర్తిగా మట్టిలో కలిసిపోవాల్సిందే. ఈ పైశాచిక శక్తులతో డీల్ చేయడం వెనుకున్న అత్యంత భయంకరమైన కాన్సిక్వెన్స్ ఇదే. 5వ విభాగం సురక్షితమైన మార్గాన్ని ఎంచుకోవడం. కర్ణపిశాచి విద్య అనేది ఇన్స్టెంట్ రిజల్ట్స్ ఇచ్చే ఒక ఫాస్ట్ ట్రాక్ లాంటిది. కానీ అది ఇచ్చే పవర్ కేవలం 12 ఏళ్లు మాత్రమే ఉంటుంది. పైగా చివర్లో ఫ్యామిలీ మొత్తం నాశనమవుతుంది. దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్గా శ్రీక్రమం లాంటి సేఫ్ అండ్ ట్రెడిషనల్ పాత్స్ ఉంటాయి. ఇవి స్లోగా, స్టడీగా స్పిరిచువల్ గ్రోత్నిస్తాయి. కనీసం 5-6 ఏళ్లపాటు ఎలాంటి పెద్ద చేంజెస్ కనిపించకపోయినా సరే లాంగ్ టర్మ్లో ఇవి పక్కా భద్రతను, భవిష్యత్తు శ్రేయస్సును గ్యారంటీ చేస్తాయి. మరిప్పుడు ఇదంతా మనకెందుకు అంటారా? కరెంట్ సిచ్యుయేషన్ ఎలా ఉందో చూడండి. నిజమైన ప్రాచీన సాధకులు ఈనాటికి వారణాసి లాంటి ప్రదేశాల్లో ఎవ్వరికీ కనిపించకుండా ఎక్స్ట్రీమ్ ఐసోలేషన్లో ఉంటున్నారు. వాళ్ళు స్మార్ట్ ఫోన్స్ వాడరు, అపాయింట్మెంట్లిచ్చి బిజినెస్ చెయ్యరు. కానీ ఈ రోజుల్లో మనకు టీవీల్లో, సోషల్ మీడియాలో భారీగా బంగారం డిమాండ్ చేస్తూ మేమన్నీ చెప్పేస్తాం అని తిరిగేవాళ్లలో దాదాపు అంతా ఫేక్ పర్సన్స్ అన్నమాట. సో ఫైనల్గా మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఫాస్ట్ ఫుడ్ లాగా ప్రతిదీ క్షణాల్లో జరిగిపోవాలని కోరుకునే ఈ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ యుగంలో షార్ట్కట్స్ ఎప్పుడో టెంప్టింగ్గానే ఉంటాయి. కానీ తక్షణమే లభించే తాత్కాలిక లాభాల కోసం మన స్టడీ అండ్ సెక్యూర్ ఫ్యూచర్ని పణంగా పెట్టడం నిజంగా వర్త్ అంటారా? ఈ విశ్లేషణ ద్వారా అలాంటి షార్ట్కట్స్ వెనుక ఉన్న అసలైన డేంజర్ ఏంటో మనకు క్లియర్గా అర్థమైందని ఆశిస్తున్నాను. ఆన్సర్ దొరకని ప్రశ్నల వెంట పడే ముందు దానికోసం మనం చెల్లించాల్సిన మూల్యం గురించి ఎప్పుడూ గుర్తుంచుకోవాలి.